కాబట్టి ప్రియులారా, మద్యానికి దూరంగా ఉండి, మర్యాదకు దగ్గరగా ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము మానవుని యొక్క విధి అయి ఉంటూ ఉన్నది. కాబట్టి ఇంతవరకు అది తాగడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అలాగున్నే వారి తరం తర్వాత మళ్ళీ పిల్లలు కూడా మద్యం తాగడానికి అలవాటు అవుతూ ఉన్నారు. ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు కూడా మద్యాన్ని ఎక్కువగా తీసుకొని వస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఏ సందర్భమైనా కూడా వైన్ తాగడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నారు. అది ఉంటేనే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంలో లీనమైపోతూ ఉంటున్నారు. కానీ ఆరోగ్య విషయాల్లో ఆ మద్యం బాటిళ్ళ మీదనే మద్యం తాగొద్దు అని చెప్పి కూడా రాసి ఉంచబడుతూ ఉంటూ ఉన్నది. స్మోకింగ్ తాగొద్దు అని చెప్పి రాసి ఉంచబడుతూ ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, అది మనకు నిజమని తెలిసి కూడా వాటిని మనం స్వీకరించడం వల్ల మన జీవితములు విచ్ఛిన్నమవుతాయి, మన కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి, మన ఆలోచనలు మన ఉద్దేశాలకు ఏమాత్రం మర్యాదలు లేకుంటాయి. కాబట్టి చేసిన కష్టార్జితము మరి నీటిపాలు ఏటిపాలు చేసినట్టుగా మరి మన జీవితాలు అలాగా కుటుంబాలను నష్టం చేసుకున్న వారిగా మనం ఉంటాము. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ చెల్లి, అన్న, పెద్దలు, చిన్నలు, యవన బిడ్డలు అందరికీ ప్రభువు నామమున మనవి చేసేది ఏమిటంటే, దయతో మీరు మీ స్వస్థ బుద్ధి కలిగి మిమ్మల్ని మీరే నియంత్రించుకొని మిమ్మల్ని మీరే వాటిని తగ్గించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మద్యం తాగడం వల్ల అనేకమైనటువంటి అనార్థాలు, అనేక మంది మరి పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంది. అనేక మంది అల్లరికి గురి కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మద్యాన్ని వదిలిపెట్టి మానవత్వాన్ని చేతపట్టి ముందుకు నడవాల్సిందిగా ప్రభువునామమున మనవి చేస్తూ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తూ మరి మద్యానికి బానిసలైనటువంటి కుటుంబాల కొరకు మనమందరం వ్యక్తిగత ప్రార్థనలోను సంఘ ప్రార్థనలోను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనమందరము, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలమైనటువంటి మనమందరము మన చుట్టూ ఉన్నటువంటి వారి కొరకు, ప్రజలందరి కొరకు, ఈ చెడు అలవాట్లకు బానిసలైనటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. ప్రియులారా, చిన్ని ప్రార్థన, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకోండి. సర్వసృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మద్యము తాగడం వల్ల అనేకులనైనా అనారోగ్య పాలవుతున్నారు, అలాగనే అల్లరికి పాలవుతూ ఉంటున్నారు, మర్యాద కొదువగా దొరుకుతూ ఉంటూ ఉన్నది, గౌరవించినటువంటి స్థితిలో వారు ఉంటున్నారు. తాగి వారి జీవితాలను చాలించి కుటుంబాలను అప్పుల పాలు చేసి చిన్నాభిన్నం చేసి వెళ్ళిపోతూ ఉంటున్నారు. దయతో మీరు కనికరించి కృప చూపించి నైనా మద్యాన్ని సేవించేటటువంటి మా ప్రియులను నైనా వారి హృదయ తలుపులు తెరిచి వాటిని వదులుకొని సత్య మార్గంలో నిత్యము నడిచేటటువంటి మంచి అవకాశాన్ని మీరు కల్పించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు.